ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగునాథ్. అసలు ఎన్ కన్వెన్షన్ కు పర్మిషనే లేదని వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిపై 2014లో నాగార్జున కోర్టును ఆశ్రయించారని, అందుకు కోర్టు నాగార్జున సమక్షంలో ఎఫ్టీఎల్ పరిధిపై సర్వే చేయాలని ఆదేశించిందని వివరించారు. నాగార్జున చెప్పినట్టు చెరువులో వారికి పట్టా ఉండవచ్చని, కానీ అది వ్యవసాయం చేయడానికి మాత్రమే అనుమతి ఉందని, కానీ నిర్మాణాలకు అనుమతి లేదని తెలిపారు రంగనాథ్. హైదరాబాద్ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై పట్నం మహేందర్ స్పందించారు. అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. కూల్చివేతల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. తన ఫామ్ హౌస్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ రూల్స్ కు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చేస్తానన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో భారీగా చెరువుల ఆక్రమణపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల నుంచి సలకం చెరువుపై కట్టిన ఫాతిమా కాలేజ్ ఉదంతం తెరపైకొచ్చింది. ఫాతిమా కాలేజీని సైతం కూల్చాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 75% పైగా సలకం చెరువుని ఆక్రమించి పూడ్చివేసిన ప్లేస్ లో ఫాతిమా కాలేజ్ కట్టారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తనని బుల్లెట్లతో కాల్చినా పర్వాలేదు, కానీ తన కాలేజీని ఏం చేయొద్దన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. కడపలో చెత్త వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేస్తోంది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల దాటి క్రియారూపంలో దాచారు. ఎమ్మెల్యే పిలుపుతో కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేశారు స్థానికులు. చెత్త వ్యవహారంలో కార్పొరేషన్ చర్యలను తప్పుపడుతూ ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. దీంతో ఆయన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 49 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. సిహెచ్సిలో ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స అందుతోంది. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్లపై వైసీపీ విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రుచి, శుచి, శుభ్రతకు అన్నా క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అయినా జగన్, వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు లోకేష్. తనకు అన్నా క్యాంటీన్ ఘటనలో వైసీపీ నేతలే పాత్ర ఉందన్నారు. తిరుపతి తుడాలో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు మంత్రి నారాయణ. అర్బన్ డెవలప్మెంట్ ఆదాయము 15 కోట్లు అయితే ఖర్చు కూడా అదే స్థాయిలో చేశారని తెలిపారు. ల్యాండ్ బ్యాంకు దుర్వినియోగం చేశారన్నారు. నగరపాలక సంస్థలో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని, వాటిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సినిమాల స్ఫూర్తితో స్మగ్లర్లు కొత్త పద్ధతుల్లో అధికారుల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నం చేసిన ఓ స్మగ్లర్ సంగారెడ్డిలో పట్టుబడ్డాడు. కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గంజాయిని తరలిస్తూ ఉండగా సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్పోస్ట్ వద్ద దొరికిపోయాడు. నిందితుడి నుంచి 83.4 కిలోల గంజాయిని సీజ్ చేశారు అధికారులు. మహారాష్ట్రకు తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నారు. వీటి విలువ 33.50 లక్షలు ఉండొచ్చని తెలిపారు.